నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 18వ లోక్సభ సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఎంపీల పదవీ స్వీకార ప్రమాణోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఎలాంటి సాంప్రదాయాల్ని పాటించకుండా కనీసం ప్రోటెం స్పీకర్కి సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదు అన్నది విపక్షం యొక్క విమర్శ. అయితే ఈ సభ ఎలా జరపాలి, దీనిలో విలువల్ని తిరిగి కొత్తగా నిర్మించుకున్నటువంటి కొత్త పార్లమెంటు భవనంలో సత్సాంప్రదాయాలను కొనసాగించాలన్న ఆలోచన అధికార పక్షానికి లేకుండా పోతున్నది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. అధికార పక్షం అందరికంటే ముందుగా ప్రధానే సాక్షాత్తు ఈ సెషన్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమర్జెన్సీని గుర్తు చేసినటువంటి పరిస్థితి. దేశ ప్రజాస్వామ్యానికి అదొక మచ్చ, రాజ్యాంగంని అమలు చేయటంలో మేము ముందుంటాం, అలాంటివి మళ్ళీ జరగకుండా చూస్తామని ప్రధాని ప్రవోక్ చేశారంటున్నారు. అలాగే స్పీకర్తో పాటుగా స్పీకర్ ఏకగ్రీవంగా జరగటం గత 50 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా పోటీ 50 సంవత్సరాల తర్వాత భారత పార్లమెంటు లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. డిప్యూటీ స్పీకర్ని ప్రతిపక్షాలకు ఇచ్చే సాంప్రదాయాన్ని బీజేపీ పాటించకపోవటం వల్లే ఈసారి ఎన్నిక అనివార్యం అవుతున్న ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా తొలి 2 రోజుల్లోని ఈ రకంగా ఉన్నటువంటి సభ భవిష్యత్తులో ప్రజల సమస్యలను చర్చకు తీసుకుంటుందా, నిజమైనటువంటి పరిష్కారాలను అన్వేషిస్తుందన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు వారు మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, ఎన్నికలప్పుడు సరే ఎవరి నినాదాలు వాళ్ళే, బీజేపీ మంగళసూత్రాలు తీసుకెళ్లి ఇచ్చేస్తానని ఉండొచ్చు, లేదంటే మటను లేకపోతే మంగళసూత్రం, ఇవన్నీ వాళ్ళు మాట్లాడారు. సరే, కాంగ్రెస్ ఎన్నికలప్పుడంతా చాలా బలంగా వీళ్ళు గెలిస్తే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని సరే కొన్ని అంశాలు మీరు మాట్లాడారు. రిజర్వేషన్లు తీసేస్తారు ఓబీసీలకి. ఇలా ఎన్నికల్లో ఎవరైనా అనుకునేది ఎన్నికలప్పుడు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం, న్యాచురల్గా జరుగుతాయి. అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంటు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కాస్త 4 రోజుల సమయంను అటు అధికార ప్రతిపక్షం కూడా పాటించలేదన్న ఇది. తొలి రోజే రాజ్యాంగ ప్రతిని పట్టుకొని విమర్శలు చేయటం, అధికార పక్షం రాజ్యాంగాన్ని తొంగలో దొక్కబోతా ఉంది అన్నది రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేయటం ద్వారా మీరు కూడా కొంత రెచ్చగొట్టే వీటికే పూనుకున్నారు. ప్రధాని ఈ మాటలు మాట్లాడటానికి, ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడానికి కాంగ్రెస్ కూడా పరోక్షం కారణం ఒక విమర్శ. ఏం చెప్తారు? ఇప్పుడు మనము జరిగిన సంఘటన చూస్తే క్రోనలాజికల్ గా ఫస్ట్ ప్రోటెం స్పీకర్ ఏం పెద్ద ఘనకార్యం కాదు, జస్ట్ వచ్చేసి ప్రమాణ స్వీకారం చేయిస్తాడంటే 2 days. దానికి పెద్ద ప్రభుత్వం వచ్చేసి ప్రెస్టేజ్కి పోవాల్సిన అవసరం ఏముంది? ఆ పక్క సురేష్ వచ్చేసి ఆయన 8వ వస్తుంది కాబట్టి అది కంటిన్యూటీగా లేదు అనేది అదేం పెద్ద షాక్ కాదు. వచ్చేసి ఏమది, దానికి ఎలాగో స్పీకర్ ఇవాడే వస్తాడు, ఆ ప్రోటెం స్పీకర్ వచ్చేసి ఆడ అది ఏమో చిన్నపిల్లలు వచ్చేసి మొక్క పట్టుబడతానులే తప్ప దాంట్లో ఒక అధికారంలో ఉన్న పార్టీ 3వసారి ప్రధానమంత్రిగా వచ్చిన వ్యక్తి ఆ విధంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం తప్పులు పట్టడంలే, ఏమైనా వాళ్ళు వచ్చి కూర్చొని చేసి రొటీన్ చేసానికి. కాబట్టి ఆయన ఫస్ట్ వచ్చేసి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారు ఫస్ట్ ప్రోటెం స్పీకర్ గానే ఒక చిన్నపిల్లల మనస్తత్వంగా వచ్చేసి ఒక విశాల హృదయంతో మ్యాగ్నానిమేట్ గా బిహేవ్ చేయలేదని తెలుస్తా ఉంది. దట్ నంబర్ 1. ఇక రెండవది స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఈ రెండు వచ్చేసి జనరల్ గా వచ్చేసి ఒక మనము స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ తో కూడా ప్రతిపక్షాలకు ఇస్తారు అన్నది సాధారణంగా స్పీకర్ అధికార పక్షం. రాజ్యాంగంలో లేకపోయినా కానీ సాంప్రదాయంగా గత అనేక సంవత్సరాలుగా ఏదో ప్రారంభంలో కొంచెం లేదేమో కానీ తర్వాత వచ్చేసి సాంప్రదాయబద్ధంగా మనకు అనేక సార్లు మనకు కనపడిపోయింది. ఇప్పుడు లాస్ట్ 17వ లోక్సభలోనే డిప్యూటీ స్పీకర్ పోస్టే లేదు. ఇదొక సాంప్రదాయం. గతంలో 16 లోక్సభలకు వచ్చేసి డిప్యూటీ స్పీకర్స్ ఉంటే 17 స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేకుండా చేయడం అనేది అదొక విచిత్రము. ఇంకా అంతకుముందు 16 లోక్సభలో
సుమిత్రా మహాజన్ గారు వచ్చేసి స్పీకర్ గా ఉంటే తమ్మిదురై వచ్చేసేసి వాళ్ళ మిత్రపక్షమే ఏడీఎంకే వచ్చేసి డిప్యూటీ స్పీకర్. ఓకే. అంతకుముందు 15వ లోక్సభ చూస్తే అప్పుడు కాంగ్రెస్ మీరా కుమార్ గారు స్పీకర్ గా ఉంటే అప్పుడు బీజేపీ తరఫున కరియాముండా బీజేపీ తరఫున, కాబట్టి స్పీకర్ కాంగ్రెస్ వచ్చేసి బీజేపీ తరఫున డిప్యూటీ స్పీకర్. అంతకుముందు 14వ లోక్సభలో సోమనాథ్ చటర్జీ అప్పుడు కూటమి తరఫున, అప్పుడు చరణ్ సింగ్ వచ్చేసి శిరోమణి అకాలీ దళ్. అంతకుముందు 12, 13 అప్పుడు ఎన్డీఏ తరఫున వచ్చేసి అప్పుడు బాలయ్య ఉంటే అప్పుడు కాంగ్రెస్ తరఫున పిఎం సయీద్ ఉన్నాడు. అంటే వాజ్పేయి గారి పీరియడ్ లో కూడా దాన్ని ఫాలో చేశారు. అంతకుముందు 11వ లోక్సభలో పిఏ సంగ్మా కాంగ్రెస్ ఉంటే బీజేపీ తరఫున సూరజ్ ఖాన్. తర్వాత అంతకుముందు 10వ లోక్సభలో శివరాజు పాటిల్ కాంగ్రెస్ ఉంటే మల్లికార్జునయ్య బీజేపీ. కాబట్టి మనకు అనేక సందర్భాల్లో అటు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ సాంప్రదాయాన్ని పాటించడం జరిగింది, కాంగ్రెస్ పాటించడం జరిగింది. కేవలము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే 17వ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేదు, 16వ లోక్సభలో వచ్చేసి సరే వాళ్ళ వేరే పార్టీకి సరే వాళ్ళ అనుకూలమైన మిత్రపక్షానికి ఇచ్చుకున్నారు. కనీసం ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించింది ఈ 2 సార్లు ఇటీవల కాలంలో అనిపిస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు ఎందుకు సాంప్రదాయాన్ని ఉల్లంఘించాల్సిన, జనరల్ గా స్పీకర్ లేనప్పుడే కదా డిప్యూటీ స్పీకర్ పాత్ర వచ్చేది. స్పీకర్ ఉన్నంత వరకు డిప్యూటీ స్పీకర్ పాత్ర ఏమి ఉండదు, కీలకమైన సందర్భాల్లో ఎలాగో స్పీకరే ఉంటారు అంతే. కాబట్టి దీనికి అంత మంకుపట్టు పట్టాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా వచ్చేసి ఇది ఈ పక్క నుండి కాదు, అది రెండు అంశాలు, ప్రోటెం స్పీకర్ విషయంలో గానీ డిప్యూటీ స్పీకర్ విషయంలో గానీ ఈ స్పీకర్ కు పోటీ జరిగేదానికి కూడా కారణం వచ్చేసి ఎంటైర్లీ నరేంద్ర మోడీ గారు బీజేపీ అనిపిస్తుంది. రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు, ఇది కొత్త లోక్సభ అద్భుతంగా కట్టుకున్న ఒక చారిత్రాత్మక కట్టడం. మీ నుంచి అంటే చిన్న ఇది సరే సభ ఎలా నడుస్తుంది, భవిష్యత్తులో ఈడీలు సిబిఐలు ఏం చేస్తే ఇవన్నీ కూడా కాదు చర్చ. కనీసం ప్రతిపక్షాన్ని కాస్త ఇప్పుడు ప్రోటెం స్పీకర్ గారు చెప్పారు 2 రోజులే, అది అందరితో ప్రమాణ స్వీకారాలు అయిపోయి 2 రోజులు అయిపోతుంది. సీనియర్ ఎవరో ఉన్నారు అక్కడ, కె సురేష్ గారని 8 సార్లు, అంటే వరుసగా ఒక గ్యాప్ వచ్చి ఉండొచ్చు కానీ మధ్యలో, బట్ సీనియర్ మోస్ట్ అంటే దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. అది కాకుండా అక్కడ ఈ భర్తృహరి మేహతాని పెట్టారని, మేహతాబ్ని అన్నది ఒక విమర్శ. అలాగే డిప్యూటీ స్పీకర్ ఇప్పుడు తులసిరెడ్డి గారు లిస్టు చదివారు. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఇచ్చారు, మెజారిటీ సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరు ప్రధాన ప్రతిపక్షం ఉంటే బీజేపీకి 2-3 సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో. 80ల తర్వాత బీజేపీ పుంజుకున్న ఏ దశలో అయినా కూడా ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అలాగే కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా బాలయ్య గారు ఎప్పుడున్నారు, వాజ్పేయి గారి టెన్యూర్లో కూటమి సంబంధించిన వ్యక్తికే అంటే ప్రధాన పార్టీ కాకుండా మిగతా పక్షాలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అవేమీ ఫాలో కాకపోయినా కనీసం ఇవాళ ప్రోటెం స్పీకరు ఇవ్వలేదు, డిప్యూటీ స్పీకర్ని ఇస్తున్నటువంటి సాంప్రదాయాన్ని, ఆనవాయితీని తొంగలు దొక్కారు. సో మళ్ళా సభ సజావుగా జరగాలి, నాకు బలమైన ప్రతిపక్షం కావాలి, మంచి విలువైన సూచనలు ఇచ్చే ప్రతిపక్షం కావాలంటారు. కొద్దిగా గౌరవం, లోపల గౌరవం ఉన్నా లేకపోయినా గౌరవం ఉన్నట్టు కాసేపు నటించడం సరిపోద్ది కదన్నది ప్రతిపక్షాల కోరిక. ఎందుకని వాటిని బీజేపీ పరిగణలోకి తీసుకోవట్లేదు? చిన్న విషయాలే కదా, ఏదో దేశ పాలసీ మేకింగ్ లో మీ అభిప్రాయాలు, మీకు బలమైన అభిప్రాయాలు ఉండొచ్చు, చిన్న ఫార్మాలిటీస్ లో కూడా ఎందుకు ఇంత మంకు పట్టు? ఇందాక వారు అన్నారు చిన్నపిల్లాడు మంకు పట్టు అంటే, తులసిరెడ్డి గారు అంటా ఉన్నారు, ఎందుకు? చెప్పండి. ముందుగా శ్రీనివాస్ గారు మీకు, తులసిరెడ్డి గారికి, అట్లాగే పుల్లారావు గారికి, మరొకరు లక్ష్మీనారాయణ గారికి, అది కొంచెం చీకటిగా ఫేస్ కనపడుతుంది, లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సరే, తులసిరెడ్డి గారు పెద్దవారు, ఎప్పుడూ నేను రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటాను. ఎందుకంటే నేను పాలిటిక్స్ లోకి రాకముందు కూడా తులసిరెడ్డి గారిని చూసేవాడిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నచ్చుతారు వారి స్టైల్, వారు మాట్లాడే విధానం. సరే, చిన్నపిల్లల్లాగా వీళ్ళు చేస్తున్నారు. పోనీ కాంగ్రెస్ వారైనా కానీ 130 ఎన్ని సంవత్సరాలు అండి ఇప్పుడు, 24 + 15 139 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఉంది. కాస్త మరి పెద్ద మనసుతో వ్యవహరించి జరిగి ఉంటే జరిగిపోయేది కదా, అయిపోయేది. ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి 2 వైపులో 2 చేతులు కావాలి అన్నట్లుగా. ఇక అది సరే, మేము చిన్నపిల్లలమే అనుకోండి, చిన్నపిల్లని కాదులే కానీ కాస్త మొండిగానే ఉంటారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పోనీ అవతల సైడ్ నుంచి అయినా కానీ ఎక్కువ సంవత్సరాలు పాలించారు దేశాన్ని.
అన్ని రకాలుగా పాలించారు. ఈరోజు ఇది డెమోక్రటిక్ గా పాలించారు, నాన్ డెమోక్రటిక్ గా పాలించారు. ఈరోజు మన 49 సంవత్సరాలు నిండినాయి ఈ రోజుతో మనకు ఎమర్జెన్సీ ఇప్పుడు అన్ని జరిగినాయి కదా, అన్ని చూసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, అధికారాన్ని చెలాయించిన వాళ్ళు, అంత జరిగింది. సో కొంచెం వారైనా కానీ చిన్న విషయాలని పెద్దగా చేయకుండా, సరే 8 సార్లు వారు ఉన్నారు సురేష్ గారు, సరే 8 సార్లలో 2 సార్లు ఓడిపోయారు, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, కంటిన్యూస్ గా వారు 4 సార్లే ఉన్నారు. వీరు భర్తృహరి గారేమో 7 సార్లు డైరెక్ట్ గా ఉన్నారు. సరే అది టెక్నికాలిటీ కావచ్చు గాక, ఏదైనా ఉండొచ్చు గాక, కానీ ఒక పద్ధతి, వారు ఒక విధంగా చదివారు, మేము ఒక విధంగా చదివారు అదే పుస్తకాన్ని, అదే చట్టాన్నో, అదే ఆనవాయితీనో, మరి కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉండొచ్చు గాక, ఉంటే సరే ఆన్సర్ చేయలేదని కాదు, కానీ నా ఈ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం నేనేది ఏంటంటే, ఇప్పుడు ఇవే అంతకుముందు నెహ్రూ గారి హయాంలో, ఇందిరాగాంధీ గారి హయాంలో ఇద్దరు కాంగ్రెస్ వారు ఉన్నదే జరిగిందండి. ఈ రోజు మన రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ ఇవ్వకుండా, ఇప్పుడు 17వ లోక్సభలోనే అసలు డిప్యూటీ స్పీకర్ అన్న పోస్టే లేకుండా చేశారన్నది మన తెలంగాణ అసెంబ్లీలో లాగా. మన తెలంగాణ అసెంబ్లీలో లాగా. అంతకుముందు కాంగ్రెస్ వారు నెహ్రూ గారి టెన్యూర్లో డిప్యూటీ స్పీకర్స్ ఎం అనంతశయనం అయ్యంగార్, వారు 52 నుంచి 56 వరకు, హుకుం సింగ్ 56 నుంచి 62 వరకు, ఎస్వి కృష్ణమూర్తిరావు 62 నుంచి 67 వరకు, ఇందిరాగాంధీ గారి టెన్యూర్లో ఆర్కే ఖదిల్కర్ 67 నుంచి 69 వరకు, వీళ్ళంతా కూడా డిప్యూటీ స్పీకర్లు కాంగ్రెస్ వారే ఉండేది. అంటే స్పీకర్లు కాంగ్రెస్ వారే, డిప్యూటీ స్పీకర్లు కాంగ్రెస్ వారే. ఈ రోజు మనం తీసుకున్నాం, నేను తెలంగాణలో చెప్పాను, మనకు లేరు అసలు డిప్యూటీ స్పీకర్లు లేరు. ఈ రోజు బీఆర్ఎస్ వారికి ఇచ్చి ఉంటే నిజంగానే ఇది మొత్తం దేశం మొత్తంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని చూసి జాతీయ ప్రభుత్వం అనట్లేదు, కానీ టీఎంసీ వారు, అంటే మనం ఏమంటున్నామంటే అవతల వారు చిన్నపిల్లల్లాగా చేస్తున్నారు అంటున్నాం, కానీ ఈ ప్రెసిడెంట్స్ మనం పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది అన్నది కాంగ్రెస్ వారు కూడా వారికి తెలిసిన విషయమే. వారు ఏమి, ఇప్పుడు తులసిరెడ్డి గారు పెద్దవారండి, కర్ణాటకలో ఇప్పుడు ఖాదర్ ఫరీద్ కాంగ్రెస్, ఆర్ఎం లమాని కాంగ్రెస్, ఒకరేమో తులసిరెడ్డి గారు ఏమో జాతీయ స్థాయిలో జరిగిన కనీసం 10వ లోక్సభ నుంచి జరిగిన లిస్ట్ చెప్పారు. కనీసం మీరు రాష్ట్రాలు కాదండి, కనీసం రాష్ట్రాల్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ ఇవ్వకుండా కేంద్ర డిప్యూటీ స్పీకర్ గురించి అడుగుతారు అని నేను అంటున్నాను. అంటే నేను అనేది రెండు వైపులా దర్ ఇస్ అ లాట్ టు బి అమెండెడ్. నేను నిజంగా చెప్పాలి అంటే నా చర్చ కూడా ఒక మంచి వార్త. ఇవాళ ఒక ఫోటో చూశాను, ఇప్పుడు నేను లోపలికి వస్తుండగానే మీరు మాట్లాడారు. నిజంగానే ఎంత అంటే ఒక విధంగానేమో హాస్యాస్పదం అనిపిస్తుంది, మరో విధంగానేమో ఎంతో చిరాగ్గా అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారికి తులసిరెడ్డి గారు అయినా కానీ ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టి, అయ్యా ఈ రాజ్యాంగాన్ని మనము విధ్వంసం చేసినంతగా, మన పార్టీ చేసినంతగా ఇంకెవ్వరూ చేయలేదు. నువ్వు ఆ పుస్తకం పట్టుకుంటుంటే మేము పెద్దోళ్ళము, కొంచెం ఎమర్జెన్సీ డేస్ లో ఉన్న వాళ్ళము, 39, 40, 41, 42వ రాజ్యాంగ సవరణ బిల్లులు చూసిన వాళ్ళము, మాకెక్కడో గిల్టీ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. నువ్వు తీసేవయ్యా కొంచెం ఆ కాన్స్టిట్యూషన్ ని, ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ ఏదో చేస్తారన్నారు, 8 అమెండ్మెంట్స్ చేశారు, అందులో 5 రిజర్వేషన్లకు సంబంధించిన 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి పొడిగిస్తూ ఉంటారు ఎవ్రీ 10 years లోక్సభలోనూ. ఇది ఇంకొకటి ఏమో 33% ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు, ఇంకొకటి ఏమో ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే బిల్లు. అన్ని కూడా రిజర్వేషన్లకు సంబంధించినవి 5 బిల్లులు కూడా. ఇంకా మిగిలిన 3 ఎన్జాక్ పూర్తిగా కాంగ్రెస్ అందరూ కూడా ఒప్పుకున్న జ్యుడిషియల్ పాస్ చేసినవే. మనం మొత్తం యునానిమస్ గా జిఎస్టీ అన్ని రాష్ట్రాలు ఒప్పుకుని జిఎస్టీ పాస్. నేనేమంటున్నానంటే ఇంకొక విషయం, ఇంకొకటే ఒకటి బిల్లు, అది ఏది అని అంటే ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్స్ అన్నాను కదా, ఇంకొకటే ఒక బిల్లు ఏంటంటే ఆ బిల్లు బంగ్లాదేశ్ మనవి ఇట్లా ఉంటాయి కాబట్టి బార్డర్స్ ని కొంచెం రేషనలైజ్ చేయడం, అది సమ్మతి తోటే అయింది. ఇప్పుడు ఇట్లాంటి వాటిని తీసుకుని రాహుల్ గాంధీ గారు అసలు అధికారంలోకి వస్తే మొత్తం అసలు రాజ్యాంగాన్ని తిరిగి రాస్తారు. 5 బిల్లులు 8 మోడీ గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో సాంప్రదాయమే కానీ సాంప్రదాయము అది ఐసోలేటెడ్ గా ఉండదు కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాము, ఇప్పుడు దారుణమైన అబద్ధాలు చెప్తూ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మీరు అన్నట్టుగానే నిజంగానే అదేదో అది ఆ ధైర్యం అది ఎట్లా వస్తుందో నాకు తెలియదు. కొంచెమైనా ఇది ఉంటుంది కాకుండా మీరు కాన్స్టిట్యూషన్ మనతో పెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం.
ఏ పుల్లారావు గారు మీట్ లో ఉన్నారు, ఒకసారి అన్మిట్ చేయండి. నమస్కారం. పుల్లారావు గారు, ఏంటి ఈ డెవలప్మెంట్స్, నిన్న ఇవాళ జరుగుతున్న డెవలప్మెంట్స్? మోడీ గారు పార్లమెంటు బయట ట్రిగ్గర్ చేశారన్న పదం వాడుతూ ఉన్నారు. ఆల్రెడీ ఎమర్జెన్సీ గురించి మాట్లాడి అసెంబ్లీ కొత్త పార్లమెంట్ స్టార్ట్ అవుతున్న తొలి రోజే అంశాన్ని ఆయన లేవనెత్తడం, వీళ్ళు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకోవటం, ఈ ప్రోటెం స్పీకరు లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదని, ఈ తొలి రోజు నుంచే, తొలి ఘట్టం నుంచే, ప్రమాణ స్వీకారం టైం నుంచే రగడ మొదలైంది. ఎలా అర్థం చేసుకోవాలి? నేను తులసిరెడ్డి గారు మాట్లాడాను, విన్నాను. ఐ అగ్రీ విత్ 100%. 100%. కిషోర్ గారు కూడా మాట్లాడిన విన్నాను. ఐ అగ్రీ విత్ 100%. అది మీరు అనొచ్చు. నేను చెప్పేది ఏమున్నది అని అనొచ్చు, కానీ I want to bring something to your view. Sure. ఎందుకంటే I have to show respect to all three friends. Very senior and మనం నేర్చుకోవచ్చు. వన్ థింగ్, 10వ తారీఖు నరేంద్ర మోడీ, అది ఎందుకు కిషోర్ గారు చెప్పలేదో పాపం మర్చిపోయారేమో అనుకుంటున్నా. ఆయన కాన్స్టిట్యూషన్ చెప్పారు మా ఫ్రెండ్ కిషోర్ గారు. 10వ తారీఖు నరేంద్ర మోడీ స్వేరన్న అయిపోయింది. ఓకే, ఒక్కసారి ఎవరైనా కంగ్రాచులేషన్స్ చెప్పారా? ఓకే, చెప్పలేదు కదా. మర్చిపోయాను. 9వ తారీఖు నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు కూడా, తర్వాత కాంటెక్స్ట్ లో తీసుకొస్తారు. ఆయన రెండోసారి స్వేరింగ్ అని అవునప్పుడు. సో అది ఒక రోజు ముందర 9వ తారీఖు కాంగ్రెస్ వర్కింగ్ మీటింగ్ ఏదో పిలిచారు సోనియా గాంధీ గారు, పార్లమెంటరీ పార్టీ. నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టుగా, నువ్వు అసలు ప్రధానమంత్రి ఎలా స్వేరన్ అవుతున్నావు, హౌ యూ గెటింగ్, చదవమంటే ఇంగ్లీష్ లో ఉన్నది నేను చెప్తా, కానీ క్లుప్తంగా నువ్వు ఎలా స్వేరింగ్ అవుతున్నావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా, నువ్వు ఓడిపోయావు కదా, నీకు మారల్ రైట్ ఏమన్నా? రాజీవ్ గాంధీ టెన్యూర్ లో ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీది వేరే విషయం. ఈ లాస్ట్ ఫ్రమ్ బోఫోర్స్, ఈ లాస్ట్ ఇన్ అ స్కాండల్. బీపీ సింగ్ ఇస్ రైవల్ గోట్ ద మెజారిటీ. అప్పుడు ఆ టైంలో సిపిఐ కాదేమో, సిపిఎం డెఫినెట్లీ, సిపిఐ కూడా బీజేపీ అందరూ సపోర్ట్ చేశారు. అది వేరే. ఆయన సపోర్ట్ చేయడానికి ఎవరు రాలేదు. ఆయన స్వేరింగ్ అని అయిపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒక రోజులో మళ్ళీ గుడ్ బై అవుతాడు, వాజ్పేయి లాగా. హీ టుక్ ద కరెక్ట్ పాత్. అది గొప్పదనం ఏంటంటే రాజీవ్ గాంధీ ఆ రోజు వీపీ సింగ్ స్వేరింగ్ అని వెళ్ళాడు పాపం. నేను అంటే ఆ విలువలు రెండు వైపు, అందుకనే ఫస్ట్ తులసిరెడ్డి గారిని అదే అడిగాను. నిజంగా నా కళ్ళంత నీరు వచ్చింది. ఐ ఆల్సో హ్యాడ్ ఎ ఛాన్స్. ఓకే, ఆయన బాధ, సిగ్గు, చిన్నతనం ఫీల్ అవుతాం అంతా మౌన్ మీద కనపడండి. స్వేరింగ్ అని వెళ్ళాడు. ఓకే, ఆ వీపీ సింగ్ స్వేరింగ్ అని వెళ్ళాడు. ఓకే, అది 9వ తారీఖు ఈ వెళ్ళగా ఇష్టం వచ్చినట్టుగా అనొచ్చు. అది మా ఇష్టం, మీరు మాట్లాడు. మల్లికార్జున ఖార్గే గారు డైలీ నీ మెజారిటీ లేదు, నీ గవర్నమెంట్ పడిపోతుంది. రోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నాడు, ఈవేళ కూడా అన్నారు, నిన్న కూడా అన్నారు. నేను చెప్పేది మీరు లా చెప్తున్నారు. ఇంకోటి కూడా పాయింట్కి వస్తా. సరే, రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు కొంచెం నేను అనుకుంటున్నా, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా యూ టు షో సమ్ రెస్పెక్ట్, ఎవరు ముఖ్యమంత్రి అయినా యూ టు షో రెస్పెక్ట్. ఇట్స్ నాట్ పొరుగ్గా అందంగా లేడు నేను ఏమన్నా చెప్పుకున్నారు. కరెక్ట్, తెలియని అది కొంచెం కంగ్రాచులేషన్స్, గుడ్ లక్, జాగ్రత్తగా చేయండి అయిపోతుంది కదా. అంతే, కర్టసీ, మినిమం కర్టసీ ఇవ్వకుండా. తర్వాత ఈ వేళ జరిగింది ఏంటి? ఈవేళ జరిగింది కొంచెం మీకు తెలిసే, రాజ్నాథ్ సింగ్ కలిశారు, మల్లికార్జున ఖార్గే గారిని పిలిచారు, వాళ్ళు వచ్చారు. బాగా మాకు స్పీకర్ కావాలి, డిప్యూటీ స్పీకర్ కి మీకు ఒప్పుకోనే ముందల డిప్యూటీ స్పీకర్ అనౌన్స్ చేయాలి అని షరతు పెట్టారు. హౌ ఎనీ గవర్నమెంట్ కెన్ అగ్రీ? అది చేయటానికి ఇష్టమైనా చేయలేరు కదా. ఇంకా డిప్యూటీ స్పీకర్ అంటే నేను డిప్యూటీ స్పీకర్ అడిగారు, ముందే అనౌన్స్ చేయాలన్నది తెలియదు నాకు. అనౌన్స్ చేయాలి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇది కొంచెం అది రాహుల్ గాంధీ గారు అనటంలో ఎవరు ఇంక చెప్పలేరు కదా. ఆ పెద్ద మనుషులు అక్కడ ఎవరు ఉన్నదా, మనం ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఒప్పుకుందాం, నీ జనరాసిటీ మీద చూద్దాం. ఆ డిప్యూటీ స్పీకర్ పొజిషన్ జేబులో తెచ్చాకైనా మాట్లాడితే బాగుంటుంది కదా. అది నేను చెప్పేది ఏంటంటే ఒక యాంగిల్ వస్తాను, ఒక యాంగిల్
అదే రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టైం స్వేరింగ్ అని అవునప్పుడు చిరంజీవి ఓడిపోయాడు, కానీ ఫోన్ ఎత్తి బొకే పంపించాడు. నేనేమి ఆయన మిగతా యాక్షన్ చిరంజీవి గారు నేనేమి అప్రూవ్ చేయట్లేదు, బాగా చెప్తున్నా. బట్ స్వేరింగ్ ఫోన్ ఎత్తాడు, మెసేజ్ పంపాడు విష్ చేయగానే. రాజశేఖర రెడ్డి నెక్స్ట్ సైడ్ ఆయన చాలా అప్రిషియేట్ చేస్తున్నా, స్పోర్టింగ్ గా నన్ను కంగ్రాచులేట్ చేశాడు. కానీ ఇంకో వ్యక్తి నన్ను ఫోన్ కూడా చేయలేదు, కంగ్రాచులేట్ చేయలేదు అన్నాడు. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను. ఈ అట్మాస్ఫియర్ లో ఎలా ఒప్పుకుంటారు? రైట్ అండి, ఓకే, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి పుల్లారావు గారు. లక్ష్మణ్ గారు మీరు విన్నారు, సరే ఖచ్చితంగా ఇది ఎక్కడ మొదలైందని మనం చెప్పలేం, కానీ ఒకటి మీరు చెప్పాల్సింది, పార్లమెంట్ బయట 100 జరుగుతూ ఉంటాయి, ఇక రోజు తిట్టుకుంటానే ఉన్నారు, అది 5 ఏళ్ళు కూడా కంటిన్యూ అవుతుంది, దానిలో మనకేం సందేహం అక్కర్లా. దానిలో లాజిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సత్యాలు ఉండొచ్చు, అర్ధసత్యాలు ఉండొచ్చు, అసత్యాలు ఉండొచ్చు, ఇదంతా ఒక చర్చ. కానీ కొత్తగా కట్టినటువంటి పార్లమెంటు, కొత్త లోక్సభ ప్రారంభం కాబోతా ఉంది, ఎక్కడన్నా సహజంగా అధికార పక్షాన్ని కాస్త ఒక గ్రామ ముగ్గు అటే ఎక్కువ ఉండాలి బాధ్యతలు అని అంటారు. అది ఏమన్నా మిస్ అయిందా, లేదు వీళ్ళు ఇదే చేస్తున్నారు వాళ్ళదే చేస్తున్నారు, పెద్ద తేడా ఏమి లేదు అనుకోవాలా? లక్ష్మణ్ గారు. శ్రీనివాస్ గారు, కటారి గారు, మీకు మిగిలిన పెద్దలకి నమస్తే. కాస్త పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, పార్లమెంటు నిర్వహణ దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని వ్యవహరించడానికి కోసమే సాంప్రదాయబద్ధంగా చట్టంలో లేకపోయినా ఒక సాంప్రదాయాన్ని పెట్టుకున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, స్పీకర్ పాలక పక్షం నుంచి ఉంటే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం నుంచి. మరీ బలహీనంగా ఉన్నారు కాబట్టి గతంలో ఆనాడు ఇవ్వలేదు. ఇప్పుడు పోటాపోటీగా లేకపోయినా మంచి ప్రతిపక్ష బలంతో ఉన్నది, కూటమిగా ఏర్పడినటువంటి వాళ్ళే ఎన్డీఏ. రెండు వైపులా కూటమిలో అధికారంలో ఉన్నది రెండు ప్రజల తీర్పు పొంది వచ్చారు. ఆ మేరకు సాంప్రదాయాలను గౌరవించి అమలు చేస్తుంటే భవిష్యత్తులో పార్లమెంటు పని విధానానికి మంచి ఇది పడేది, మంచి సంకేతం ఉండేది. పుల్లారావు గారు అన్నట్టు ఇదిగో పడిపోతుంది అదిగో పడిపోతుంది అనే అపరిపక్వమైనటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ గాని నేతలు గాని ఇతరులు గాని చేయడం సముచితం కాదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిగానే పోటీ చేశారు. టీడీపీ అయినా లేకపోతే జేడీయూ అయినా వాళ్ళందరూ కలిసి పోటీ చేసి బీజేపీకి తనకు తానుగా సీట్లు తగ్గవచ్చు గాని కూటమిగా 292 వచ్చాయి. ఆధిక్యత ఉన్నది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది, ఏర్పాటు చేశారు. ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు ఉండరనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు, ప్రతిపక్షాలు నిర్ణయించవు కదా. సో అందువల్ల అటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరుక్షణం నుంచే ఇది కూలిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు నా దృష్టిలో అపరిపక్వమైనటువంటివి, మంచిది కాదు. రెండవది, ప్రోటెం స్పీకర్ అనేటువంటిది అత్యధిక సంవత్సరాలు ఎవరు సభ్యులుగా ఉంటే వాళ్ళు చేస్తారు. మీరు అన్నట్టు సభ్యుల ప్రమాణ స్వీకారం స్పీకర్ ఎన్నిక వరకే కదా, ఆయన ఏమి ఆ ప్రభావం చేయగలిగినటువంటిది ఏమి లేదు అక్కడ పార్లమెంట్ లో. అలాంటి సందర్భంలో మరో పార్టీ నుంచి ఫిరాయించినటువంటి ఒక వ్యక్తి ఆయన 7 సార్లే గెలిచాడు, ఈయన 8 సార్లు గెలిచాడు. కానీ దానికి హుందాతనంతో వ్యవహరించి అంగీకరించుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. అందువల్ల ఒకదాని తర్వాత ఒకటి ఈ తప్పడడుగులు ఉల్లంఘించడం వల్ల జరుగుతున్నటువంటి సమస్యలుగానే ఎగోతో ముడిపడినటువంటి సమస్యలుగా నేను చూస్తున్నాను. ఇది భారత పార్లమెంటు పని విధానానికి సవ్యంగా పనిచేయడానికి, ప్రజాస్వామ్యయుతంగా
చర్చలు జరగడానికి దోహదపడదు. ఓకే. ఇప్పటి నుంచే ఒక విధమైనటువంటి రిఫ్ట్ పాలక ప్రతిపక్షాల మధ్య ఉంటుంది. అవును, అది మంచిది కాదనేది నా అభిప్రాయం. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. తులసిరెడ్డి గారు, ఇక్కడ మనం చూస్తాం మామూలుగా ఇప్పుడు అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు నిజంగా పెద్ద మనిషి, ఆయన కాస్త అందరితో మాట్లాడగలిగిన యాక్సెస్, గౌరవం ఇచ్చిపుచ్చుకునే తరహా స్థాయి మనిషి. ఇలాంటి మనుషులు ఉన్న దగ్గర ఇప్పుడు ఇలా ఇందాక రాహుల్ గాంధీ గారికి ఎవరైనా చెప్పారా లేదా అని పుల్లారావు గారు అన్నారు, అలాంటి మనం అట్లా మాట్లాడకూడదు ఇట్లా మాట్లాడకూడదని. ఈ రాజ్నాథ్ సింగ్ గారి స్థాయి ఉన్న మనుషులు, లేదా నితిన్ గడ్కరీ లాంటి మనుషులు అయినా సరే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, మనం 5 ఏళ్ళు సభను నడపాలి, బలపడింది ప్రతిపక్షం, కాస్త ఆ ఇంక్లూజివ్ దీంతో వెళ్తే చాలా సమస్యలు తేలిగ్గానే మన లక్ష్యాలు నెరవేరుకోవడానికి పనికొచ్చే విధంగా మనం తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు జిఎస్టీ గతంలో పాస్ అయినా, లేదు కొన్ని బిల్లులు పాస్ అయినా అందరు కలిసి చేస్తేనే దానికి. ఈ ధోరణి కాకుండా పెడధోరణి అంటాం మనం. ఈ పెడధోరణిలో మొదలుగాటమే దాంతో మొదలైంది. మన ముందు చాలా లక్ష్యాలు ఉన్నాయి. ప్రధాని గారు చెప్పినట్టే వికసిత భారత్ 2047 దాకా నేను అందరినీ కలుపుకొని తీసుకెళ్తాను. అలాగే ఇష్యూస్ మీరు రైజ్ చేసిన ప్రైజ్ రైజు, లేదా అన్ఎంప్లాయ్మెంట్, లేదా ఇతరత్ర అనేక సమస్యలు, కాలుష్యం, పర్యావరణం, కోవిడ్ లాంటివి మళ్ళీ తలెత్తే ప్రమాదాలు, ఇలా అనేక అంశాలు రాబోయే 25 ఏళ్ళు కూడా దేశానికి చాలా కీలకం. ఇలాంటి టెన్యూర్లో, ఇలాంటి జంక్షన్లో ఎందుకని నిర్ణయాలు ఇలా జరుగుతున్నాయి? ఈ 5 ఏళ్ళు జరిగే సభ ఎలా జరుగుతుందో తులసిరెడ్డి గారు మీరు ఆన్సర్ చెప్పి, తులసిరెడ్డి గారు చెప్పండి, రాబోయే 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించబోతున్నారు? రోజు పంచాయతీలైనా ఏదన్నా నిర్మాణాత్మకమైన చర్చలు జరిగే అవకాశం ఉందా? చర్చలు నిర్మాణాత్మకంగా ముందు కంటే బాగా జరుగుతాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు బుల్డోజ్ చేసే పరిస్థితి ఉండదు. ఫైనల్ గా మెజారిటీ ఉంటుంది కాబట్టి బిల్స్ పాస్ అవుతాయి, వాళ్ళు అనుకుని చేయొచ్చు. కానీ డెఫినెట్ గా వచ్చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎట్లుంటుందంటే మెంబర్స్ సంఖ్య బట్టి టైం ఇస్తారు. ఒక నియములుగా ఉన్నారు కాబట్టి ఒక బిల్లు మీద మాట్లాడాలంటే టైం అలాట్ చేస్తారు. ఒక 3 గంటల, 4 గంటల, 5 గంటల. దానికి వచ్చేసి ఆ నిమిషాలు ఒక 5 గంటలు అయితే 300 నిమిషాలు ప్రపోర్షనేట్ గా వస్తాయి. బలాన్ని బట్టి ప్రపోర్షనేట్ గా 5 మంది ఉంటే ఎంత వస్తుంది, 10 మంది ఉంటే ఎంత వస్తుంది. ఆ విధంగా వచ్చేసి నేచురల్ గా ఎక్కువ మనము ఇప్పుడు నేను ఉన్నప్పుడు మేము కొద్దిమంది ఉన్నాము కాబట్టి చాలా తక్కువ వచ్చేది. చెప్పాలనుకుంది కట్టే కొట్టే తెచ్చే చెప్పాలంతే, లేకుంటే స్కోప్ ఉండదు, దూరుకుంటా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రతిపక్షానికి వచ్చేసి మాట్లాడడానికి వాళ్ళు 293, వీళ్ళు వచ్చేసి 233 కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి దగ్గర 60-40 లేకుంటే 55-45 టైప్ లో వచ్చేసి మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి అభిప్రాయం కన్స్ట్రక్టివ్ గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు. ఈ యొక్క స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దీనికి పోటీ పెట్టేంత మాత్రాన ఇది వచ్చేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదే అదే ఇక్కడ వారు చెప్పిన రెస్టారెంట్ గా చెప్పినట్లు బీజం పడింది ఆ పోటీ స్పీకర్ కానీ ఆడగన అయిపోయింటే ఏమీ లేదు. ఇది యాక్చువల్ గా వచ్చేసి అయిపోయింది, ఆడనే స్టార్ట్ అయింది. అది ఇంకా ఇక్కడ కూడా వచ్చేసి 12 వరకు సరే రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనిషి, డెఫినెట్ గా వచ్చేసి పెద్ద ఆయన చెప్పారేమో అనుకున్నారు కానీ చెప్పలేదు. కానీ ఈ లోపల 12 లోపల నామినేషన్ వేయాలా? ఇందాక పుల్లారావు గారు ఒక మాట చెప్పారు, డిప్యూటీ స్పీకర్ ని ముందే ప్రకటించమని అడిగారు అన్నది ఒక విమర్శ అయితే, ఇక్కడ రెండవది తులసిరెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు సరే ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఎవరేం చేసినా ప్రజలు ఒక మ్యాండేట్ ప్రీ ఎలక్షన్ అలయన్స్ అది ఎన్డీఏ కూటమి, కనీసం నామకే వస్తే ఒక కట్టసికి శుభాకాంక్ష కూడా చెప్పలేదన్న పాయింట్ కూడా నిజంగా కొంచెం మోడీ లాంటి నిలువెత్తు మనిషికి కాస్త అహం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది కదా. మోడీ గారికి చెప్పలేదంటారా అని పుల్లారావు గారి విమర్శ. చెప్పలేదు, ఈ పక్క చెప్పినట్టు రాలేదు, చెప్పనట్టు కూడా రాలేదు. అది కూడా వచ్చేసి అది కూడా రాలేదు కాబట్టి నాకు తెలియదు. ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు మనము పిఎస్సి వచ్చేసి అటు పార్లమెంట్ లో గానీ ఇటు అసెంబ్లీ గానీ ప్రతిపక్షానికి ఇస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దానికి చాలా ఇంపార్టెంట్. డిప్యూటీ స్పీకర్ తో కలిస్తే అది చాలా పవర్ఫుల్. పిఎస్సి చైర్మన్, డిప్యూటీ స్పీకర్ వచ్చేసి ఓన్లీ స్పీకర్ లేనప్పుడు వచ్చేసి ఆయన కూర్చోవలసిన ప్రిన్సిపల్ ఏమి ఉండదు. కాబట్టి
కోణంతో చూస్తే పిఎస్సి చాలా పవర్ఫుల్. అటువంటిదే ప్రతిపక్షానికి ఇచ్చేటప్పుడు దీని గురించి పెద్దగా ఇదేమి ముందు అనౌన్స్ చేయమని చెప్పలేదు, ఇస్తామని చెప్పండి అంతవరకే ఉంటుంది. కానీ పేరు అనౌన్స్ చేయమని చెప్పేసి ఓపెన్ గా అనౌన్స్ చేస్తామని చెప్పినట్టు అర్థం కాదు. కానీ కనీసం ఆ యొక్క ఇండికేషన్ కూడా రాలేదు. లేదు అసలు లాస్ట్ టైం మీరు డిప్యూటీ స్పీకర్ పెట్టలా, ఇక మీకు ఇచ్చే అవకాశం లేదు. చెప్పండి. కాబట్టి ఇది ఓవరాల్ గా సరే ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు మన ప్రోటోకాల్ ప్రకారంగా వచ్చేసి స్పీకర్ పోస్ట్ వచ్చేసి భారతదేశంలో ఇది ప్రోటోకాల్ ప్రకారంగా 6వది. మొదటిది ప్రెసిడెంట్, రెండవది వైస్ ప్రెసిడెంట్, మూడవది పిఎం, 4వది గవర్నర్స్ వాళ్ళ స్టేట్స్ లో, 5వది మాజీ రాష్ట్రపతులు, 5A వచ్చేసి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, 6 వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభ స్పీకర్. ఇది ప్రోటోకాల్ ప్రకారంగా స్పీకర్ యొక్క స్థానము 6వ స్థానము. కాబట్టి డిప్యూటీ స్పీకర్ కు నాకు తెలిసి పెద్దగా ఎక్కడ కనిపించలే, స్పీకర్ వరకు 6వ స్థానం ఉంది. తర్వాత ఇక్కడ స్పీకర్ యొక్క ఫంక్షన్స్ వచ్చేసి ఆయన ర్యాంకు అరదైనప్పటికీ ఆయన క్రిటికల్ టైంలో వచ్చేసి స్పీకర్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా కీలకం. అంతా ఇంత కీలకం కాదు, ఈవెన్ రాష్ట్రపతి కంటే కూడా పవర్ఫుల్ క్రిటికల్ సమయంలో. కాబట్టి ఇక్కడ కండక్ట్ ఆఫ్ బిజినెస్ గానీ, డిసిప్లైన్ డెకోరం మెయింటైన్ చేయడంలో, సభ్యులను వచ్చేసి సస్పెండ్ చేయడంలో గానీ, తర్వాత మోషన్స్ రెజల్యూషన్స్ దానికి పర్మిషన్. ఇంకోటి కూడా చెప్పండి తులసిరెడ్డి గారు, అంటే ఇప్పుడు ఇంకొక చర్చ, సెకండ్ పాయింట్ ఏంటంటే మిత్రపక్షాలకు ఇస్తారు కనీసం స్పీకర్ అని కూడా ఒకటి అనుకున్నారు. ఇప్పుడు బాలయోగి గారికి అప్పుడు వాజ్పేయి గారి టెన్యూర్లు ఇచ్చినట్టు చంద్రబాబు గారు అడుగుతారా, కొన్ని పేర్లు జేడీయూకి ఇస్తారా, తెలుగుదేశంకి ఇస్తారా అని కూడా ఒక చర్చ నడిచింది. కానీ అసలు అది ఎక్కడ వీళ్ళు అప్పట్లాగా ఆ స్థాయి గౌరవం పొందగలుగుతున్నారా, అసలు ఆ చర్చ ఏమన్నా జరిగి ఉంటుందా, జరగలేదు అనుకోవాలా. ఇప్పుడు ఓం బిర్లా గారే మళ్ళీ నామినేషన్ వేశారు. అవును, ఇప్పుడు నేను అనుకోవడం వచ్చేసి డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్డీఏలో ఉండే బీజేపీయేతర పక్షాలకు ఇస్తారనుకోవడం లేదు. ఎందుకంటే దాంట్లో ఉండేది పెద్ద పార్టీ టీడీపీ 16, నెక్స్ట్ జేడీయూ 12, నెక్స్ట్ వచ్చేసి శివసేన 7, నెక్స్ట్ వచ్చేసి రామ్విలాస్ పాస్వాన్ 5. కాబట్టి దీంట్లో ఏదో టీడీపీ కన్నా జేడీయూ కన్నా ఇవాళ ఏం వాళ్ళు పెద్ద డిమాండ్ పెట్టినట్లేదు. సరే దాని వాళ్ళ ఉద్దేశము సరే ఏముందిలే దీంట్లో వచ్చేసి మనం దీని బదులైనా మంత్రి పదవి ఇంకోటో చేసుకోవచ్చు వాళ్ళు అనుకోండొచ్చు. డిప్యూటీ స్పీకర్ కోసం ఒక ఆప్షన్ వదులుకున్నట్టుంటారు మనం అడుగుతా అని చెప్పేసి అనుకోవచ్చు. వీళ్ళు చూస్తాంలో అయినప్పుడు చూస్తాం అనుకోవచ్చు, లేకపోతే అయిపోయిన స్పీకర్ అయిపోతుంది. అదేమి ఓం బిర్లా పీరియడ్ అంతా మొత్తం 5 ఏళ్ల పాటు డిప్యూటీ స్పీకర్ లేకుండా చేసినప్పుడు ఏం పెద్ద దీని గురించి చర్చించాల్సిన అవసరమా అని చెప్పేసి ఆ కోణంలో కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నాకు తెలిసి వాటి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ లేకుండా కూడా కంటిన్యూ చేయొచ్చేమో ఆలోచన ఉందేమో అనిపిస్తాను చూస్తే. రైట్ సార్. ఒకసారి పుల్లారావు గారు ఇక్కడ రెండో పాయింట్, అంటే గతంలో ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు లేదా ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడు, ఉదాహరణకి సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉన్న టైంలో కానీ లేదా బాలయోగి గారు కూటమిలో ఉన్న మిత్రపక్షాలకే ఇచ్చి కూర్చోబెట్టుకున్నటువంటి పరిస్థితి. చాలా టాల్ పర్సనాలిటీస్, ఇంద్రజిత్ గుప్తా గారు, వాజ్పేయి గారు ఇలాంటి వాళ్ళు సభలో ఉండేవాళ్ళు, కాంగ్రెస్ నుంచి చాలా సీనియర్ మోస్ట్ లీడర్లు, మనకి తెలుగు రాష్ట్రాల నుంచి జయరాం రమేష్ గారు లాంటి వాళ్ళు, మన జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది మంచి చర్చలు అయితే జరిగాయి. ఇప్పుడు ఎంత ముఖ్యమైన బిల్లు అయినా ఒక్కరోజే 24 ఒక సెషన్లో, ఒక సెషన్ కాదు ఒక్క రోజులో ఆర్టికల్ 370 కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా పొద్దున పెట్టడం సాయంత్రానికి దాన్ని చేతులు దులుపుకోవటం తప్ప లోతైన చర్చలు కానీ లేకపోతే స్టాండింగ్ కమిటీలు వెయిటింగ్ కానీ ఇలాంటివి బాగా తగ్గిపోతున్నాయని ఒక విమర్శ. ఈ స్పీకర్లన్నీ సరైన వాళ్ళు, అంటే కాస్త డిప్యూటీ స్పీకర్ అలా ఏదైనా ఉంటే కొంతగా అలాంటి వాతావరణం వస్తుంది అనుకోవచ్చా? అలాంటిది లేకుండా చేయటం ప్రభుత్వ ఉద్దేశమా? ఒకటి, ఇప్పుడు ఈ హౌస్ లో 280 నుంచి 290 మంది కొత్త మెంబర్లు వచ్చారు ఫస్ట్ టైం. అంటే మనం దాదాపు 300 మెంబర్ల సంఖ్య వేస్తే ఇంకా 240లో పోయిన హౌస్ నుంచి వచ్చిన వాళ్ళు నేను ఉదయం చెప్తున్నావు 150 మంది వచ్చి ఉంటారు. సో కొత్త హౌస్ కదా, అక్కడికి వచ్చేసి ఏదో ఇంద్రజిత్ గుప్తా అంటే హిస్టరీ ఉన్నది మాట్లాడేవాడు, సోమనాథ్ చటర్జీ హిస్టరీ అదంతా తెలిసి మాట్లాడేవాడు.
సో ఎవరో మంచి స్పీచ్ ఇచ్చేసారంటే అది వేరే విషయం. దేనికో తమిళ్లో మాట్లాడేదా లేకపోతే అది కొంచెం ఒకటి అక్కడ ఉన్న మిత్రులందరూ అబ్జర్వ్ చేసేవాళ్ళు కాబట్టి ఆ కేంద్రంలో కూడా పార్లమెంట్ లో వస్తున్నారు. 7 సార్లు తెలుసా? అది మీరు అన్న మాట చిన్న విషయం ఏంటంటే ఇది నేనేం క్రిటిసైజ్ చేయలేదు. అంటే పరిస్థితులను ఎలక్ట్ అవ్వావు, ప్రజలు ఎలక్ట్ చేశారు, నువ్వు గ్రేట్ లోకల్ సపోర్ట్ తో వచ్చావు అంతే, అది కరెక్టే. కానీ ఇలాగా సీనియర్ గా వచ్చి ఆ ఏజ్ తో ఎక్స్పీరియన్స్ తో ఎడ్యుకేషన్ తో వచ్చేవాళ్ళు ఉన్నారా చెప్పండి సరదాగా. అది మాట్లాడటానికి అది కొద్దిగా ఆ రోజుల్లో ఎస్ బాలయోగి గారు స్పీకర్ అయితే బాలయోగి గారు ఎంపీ చేశాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు. ఒక చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే నాకు స్పీకర్ ఇవ్వండి మంత్రులు అక్కర్లేదు. అది కూడా వాళ్ళు హ్యాపీ అవ్వారు. ఎందుకంటే అది చేసుకుంటే మంత్రులు ఏమంటారు మైనారిటీ గవర్నమెంట్ అని వాళ్ళు కూడా ఆలోచించారు. ఇప్పుడు ఆ రోజు 20 సంవత్సరాలకి వాళ్ళకి చేంజ్ వచ్చేసారు. చాలా చేంజ్ వచ్చింది. తర్వాత మనం స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే మీరు మనకిస్తే బాగును, జేడీయూకి ఇస్తే బాగున్నాను, లేకపోతే టీడీపీకి ఇస్తే బాగున్నాను అంటే వాళ్ళిద్దరికీ కలిపి 28 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభతో కలిపితే 33, 34 మొత్తం అంతే. 33, 34 ఉంటే రాజ్యసభతో కలిపి లోక్సభతో తీస్తే బీజేపీ దాదాపు 350 ఉన్నారు. వాళ్ళు అకామిడేట్ చేసుకోవాలి ఒకటి. తర్వాత వీళ్ళకి కూడా అంత మాకేదో ఇంకో మంత్రి కావాలి అని ఆ పెద్ద అడిగే పరిస్థితి లేదు, ఇష్టం లేదు కూడా. చాలా కారణాలు ఉన్నాయి. ఎవరికైనా ఇస్తే మిగతా వాడు ఏడుస్తాడు. అన్ని ఉన్నాయి కదా వాళ్ళకి ఇచ్చారు నాకు ఎవరా అని. వాళ్ళ గురించి కాదు, జనరల్ గా నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చా, హ్యాపీగా లేదు. అంటే బీజేపీ తప్పు చేశారా? చేశారు. కాంగ్రెస్ చేశారా? చేశారు. ఎవరన్నా పెద్ద మనిషి వచ్చి శరద్ పవార్ లాంటి ఇన్వాల్వ్ అవ్వాడా? అది కూడా ఎదురు చూశారు. అంటే మమతా బెనర్జీ 45 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, బాగు నేను వస్తున్నా ఢిల్లీ చేద్దాం కూర్చుందాం చెప్పితే ఎలాగా? ఎవరు పెద్ద మనిషి ఇన్వాల్వ్ అవ్వకపోతే ఉన్నారు కదా, శరద్ పవార్ ఉన్నారు, మమతా బెనర్జీ ఉన్నది, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్నో సంవత్సరాలు మరి ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరు తీసుకొస్తారు మధ్యన? కూడా అది ఫెయిలియర్, ఒక ఫెయిలియర్ అవ్వింది పార్లమెంట్ లో. ప్రజలు విట్నెస్, మన స్పెక్టేటర్స్ చూస్తాం. ఇవాళ ఎక్కడో పత్రికలో ఒక ఫోటో చూశాను. తిరిగి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి ఇండియా కూటమి మహిళా ఎంపీలు కూర్చున్నారు. మగవ మొయిత్రే గారు, సుప్రియా సీలే, అలాగే మన కనిమొళి, వీళ్ళంతా కూర్చున్న ఫోటో. నిజంగా నాకు పర్సనల్గా అయితే పార్టీలు అన్నది పక్క పెడితే అసలు 10 మంది కలిసి నవ్వుకుంటూ కూర్చుంటే చూస్తానికి కన్నుల పండుగ ఉన్న పరిస్థితి. ఇంకా అందులో నిర్మలా సీతారామన్ గారు ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండేది. లోక్సభ రాజ్యసభ పక్క పెడితే ఒక దేశానికి నాయకత్వం ఇచ్చేటువంటి అత్యున్నతమైన చట్టసభల్లో కూర్చుంటున్నాం, విలువైన ప్రయత్నం చేద్దాం, పనికొచ్చేవి చేద్దాం అన్న ధోరణి అన్ని వైపులా మిస్ అయిపోయి చివరికి వ్యక్తుల మధ్య 2-3 వ్యక్తుల మధ్య ఒక హోరాహోరీ పోరాటం, పర్సనల్ ఏమంటారు క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే రకరకాల ఇవి దేశంలో రాష్ట్రాల్లో అలాగే ఉంది. ఈ పార్లమెంట్లో అన్నా సరే, ఇందాక వారు అన్నారు శరద్ పవార్ గారు లాంటి వాళ్ళు ఇటు సైడ్ నుంచి, లేదా అటు నుంచి రాజ్నాథ్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఆ స్థాయి మనుషులు కొంత స్టేట్స్మెన్షిప్ చూపించగలిగిన వాళ్ళు. ఏదైనా పూనుకొని ఒక కన్స్ట్రక్టివ్గా జరిగే ఎన్నికలప్పుడు ఎలాగో రాజకీయం చేసుకోవచ్చు, లేదు పార్లమెంట్ బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కనీసం పార్లమెంటు 4 గోడల మధ్యన మీ బట్టి వాళ్ళు ఎవరిని పెట్టుకొని పార్లమెంట్ సెషన్ చూడాలంటే అరే వాళ్ళ కాస్త వాల్యుబుల్ డిస్కషన్ జరిగింది, 4 పాయింట్లు తెలుసుకోగలిగాననే వాతావరణం వస్తుందా? కటారి గారు ఆ విధమైనటువంటి సంస్కారవంతమైన రాజకీయాలు భారతదేశంలో ఇవాళ ఉన్నాయని నేను భావించడంలా. ఎన్నికల సందర్భంలో వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వ్యాఖ్యలు, దాడి, ఇవన్నీ మనుషులను గాయపరుస్తున్నాయి. ఈరోజు మనం జాతీయ రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోకుండా తన రాష్ట్ర పరిస్థితులు, రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి నవీన్ పట్నాయక్ గారిని చూడండి. ఇవాళ ఆయన సైతం ఒక బోల్డ్ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. బీజేపీకి అపోజ్ చేస్తాం, ఖచ్చితంగా చేయకూడదు అని. రాజ్యసభలోనే వాళ్ళకు ఉన్నది బలం.
9 మంది ఎంతమంది ఉన్నారు. ఎందుకు ఆ స్థితి, ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంత పరిస్థితి ఎందుకు అలా నెట్టబడ్డారు? ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేసే వ్యాఖ్యలు ఎన్నికల ప్రయోజనం కోసం, లబ్ధి పొందడం కోసం చేశారు అనేటువంటి ఒక మానసిక క్షోభ నుంచి చాలా పెద్ద మనిషి అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అందరికంటే చాలా స్టేట్స్ లో నెంబర్ 1 అని చెప్పవచ్చు నాకున్న పరిధి. ఆయన మొన్న ఆయన ఓడిపోయినప్పటికీ, అంత ఘోరంగా ఓడిపోయినా ముఖ్యమంత్రి పిలవగానే ముఖ్యమంత్రి ప్రమాణోత్సవానికి వెళ్ళాడు. అందరితో కరచాలనం చేశారు. అంటే ఆ స్టేట్స్మెన్షిప్ ఆయన ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళపైన కూడా అలాంటి ఇది వచ్చింది. అలాగే పుల్లారావు గారు ప్రస్తావించినట్టుగా శరద్ పవార్ గారు లేకపోతే మమతా బెనర్జీ గారు ఎవరికి వాళ్ళు వాళ్ళ అహం దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎన్నికల సందర్భంగా చేసుకున్న వ్యాఖ్యలు గాయాల వల్ల. అందువల్ల ఎవరు చొరవ చేసి మనం లోపల విధానపరంగా భావజాల రీత్యా ఘర్షణ పడదాం, ఆలోచనలను పదును పెట్టుకున్నాం, పార్లమెంటరీ వేదికను సమర్థవంతంగా వాడుకుందాం, బయట మనం అందరం కూడా సహచరులమే, కేవలం ప్రత్యర్థులము, శత్రువులం కాదు అనేటువంటి ఒక వాతావరణం ఇవాళ రాజకీయాల్లో ఉన్నదా? రెండవది, అసలు ఇంద్రజిత్ గుప్తా గారు, సోమనాథ్ చటర్జీ గారు, లేకపోతే భూపేష్ గుప్తా గారు, ఇటువంటి వాళ్ళ పేర్లు చాలా మనం ప్రస్తావన చేసుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీలను అలాగే ఇతర పార్టీల్లో వాళ్ళు కూడా. ఇవాళ వ్యాపారం మయమైపోయిన తర్వాత 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన తర్వాత అక్కడికి పోయి వీళ్ళెవరు ఎలాంటి సరుకు వెళుతున్నది ఎక్కడికి, పార్లమెంట్ కి, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి, ఏ వృత్తి నుంచి వచ్చారు, ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి, ఈ దేశ రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చేతి వృత్తుల వాళ్ళు, కార్మికులు, వీళ్ళ యొక్క సమస్యల పట్ల ఏమైనా అవగాహన ఉన్నదా? వాళ్ళపై మళ్ళా చట్టాలు చేసే వీళ్ళే. ఆ చట్టాలు మీరు అన్నారు ఒక్క రోజులో పొద్దున పూట పెట్టి మధ్యాహ్నానికి ఆమోదం చప్పట్లు కొట్టేసి పంపించేస్తున్నారు. సెలెక్ట్ కమిటీ పంపించడం కాదు, అసలు అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. జోత్సరెడ్డి గారు ఒక మాట అన్నారు, గతంలో బుల్డోజ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదని. నిజమే, సంఖ్యరీత్యా ఇప్పుడు లేదు కాబట్టి ఆ బుల్డోజ్ చేసే అవకాశం పార్లమెంట్ లో, లోక్సభలో లేదు, రాజ్యసభలో కూడా లేదు. ఈ రోజు నవీన్ పట్నాయక్ గారు లాంటి వాళ్ళు అటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత అక్కడ కూడా పోటాపోటీగానే ఉంటుంది. అందువల్ల పార్లమెంట్ కు మంచిదే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మంచిదే ఇది సమర్థవంత. కానీ సభ్యులు కూడా నాణ్యత ప్రమాణాలతో ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మనం మీరు మహిళల గురించి ప్రస్తావన చేశారు. వెస్ట్ బెంగాల్ నుంచి ఒక మహిళా పార్లమెంట్ సభ్యురాలు, ఆమె చక్కగా మాట్లాడేది, నేను చాలా సార్లు విన్నాను సమస్యల పైన, వాణి గట్టిగా వినిపించేది ప్రతిపక్షం నుంచి. కానీ ఆమెను సస్పెండ్ చేసుకునేటువంటి స్థాయికి సమస్య వచ్చింది, బహిష్కరించే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఎన్నికారే అనుకోండి. ఈ రోజు మీరు ఒక సమావేశం జరిగింది, వాళ్ళు బయట కూర్చొని చిప్ చాట్ చేసుకుంటున్నారు అని చెప్పి ఆహ్లాదం కలిగించింది, సంతోషం కలిగింది అన్నారు. నేను చూడలేదనుకోండి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు, పాలక పార్టీ వాళ్ళు కూడా కలవచ్చు. ఈ రోజు పార్లమెంట్ లో మహిళల యొక్క ప్రాతినిధ్యం చట్టం వచ్చిన తర్వాత కూడా 1/3 రిజర్వేషన్స్ కోసం పోరాటాలు చేసి సాధించుకున్న తర్వాత, చట్టం వచ్చిన తర్వాత ఇంకా అమల్లోకి రాలేదు, అది వేరే విషయం. కానీ ఏ మాత్రం ప్రాతినిధ్యం పెరిగింది? వాళ్ళందరూ కలిసి వాణి వినిపించి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని, మహిళలకు మళ్ళీ మోటివేట్ చేసి మనం కూడా అక్కడికి వెళ్ళాలి అన్న ఉత్సాహం కలిగించే ప్రయత్నం జరగవచ్చు. అది కలెక్టివ్ ఎఫర్ట్ గా అందరూ కలిసి చేయొచ్చు. రాజకీయాలకు అతీతంగానే, భావజాలాలకు అతీతంగానే. ఎవరు వ్యతిరేకించరు కదా ఈ విషయంలో. అందువల్ల ఆ వాతావరణమే పెద్ద ఎత్తున రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి. ఆ సౌభ్రతత్వం, ప్రజల కోసం మనం ఉన్నాం, ప్రజా ప్రతినిధులు మనం మన స్వప్రయోజనాల కోసం కాదు అనేటువంటిది విలువలతో కూడినటువంటి రాజకీయాలు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. ఓకే, రైట్. కిషోర్ గారు, ఇక్కడ 17వ లోక్సభ చివరిలో నాకు గుర్తుంది బాగా, అంటే ఎందుకు గుర్తుందో కూడా రీజన్ ఇదే. ఇప్పుడు ఎట్లయితే మహిళలు కూర్చున్నది మనకు గుర్తుందో, మోడీ గారు లాస్ట్ సెషన్ లో అనుకుంటా ఆయన ప్రతిపక్ష పార్టీ నుంచి ఒక్కొక్క యంగ్ ఎంపీని పిలిచి, అంటే పిలవడం కూడా కాదు, క్యాజువల్ గా
లంచ్ దగ్గర మీ పార్లమెంట్ అదేదో ఉంటుంది కదా మెస్ ఏదో అక్కడ కూర్చొని వాళ్ళతో కలిసి లంచ్ చేశారు, కాసేపు మాట్లాడుకున్నారు. నిజంగా కావాల్సి అది అసలు అదేదో పార్లమెంట్ సెషన్ మొత్తం 17వ లోక్సభ చివరిలో కాకుండా ముందు జరుగుంటే ఇంకా బాగుండేది. ఏమో బాగుండేదో కాదు నబీ ఆజాద్ గారు రిటైర్ అవుతుంటే మోడీ గారు లేచి కొంచెం ఎమోషనల్ గా మాట్లాడితే ఆయన పార్టీలో నుంచి బయటకు నేను వాళ్ళు కరెక్ట్ చేశారు అంట్లా. ఇప్పుడు కాంగ్రెస్ కరెక్ట్ చేశారు, ఎంపీలు పాపము సఫర్ అయ్యేవారు. మరి అధ్యక్ష కాంగ్రెస్ మోడీ గారితో 5 నిమిషాలు మాట్లాడారు అంటే అక్కర్లేదు సార్, సీనియర్స్ తో అయినా మన జయరాం రమేష్ గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అనుకోండి. అంటే నా పాయింట్ నా క్వశ్చన్ ఒక్కటే కిషోర్ గారు, మళ్ళీ ఒక కొత్త సెషన్, కొత్త అసెంబ్లీ లోక్సభ 5 ఏళ్ల పాటు ఉండాల్సింది. రోజు తిట్టుకునేది కాకుండా ఎక్కడో ఒక చోట కొంచెం మంచి నేను తప్పనిసరిగా ఫస్ట్ స్టేట్మెంట్స్ కూడా చెప్పాను, దర్ ఇస్ అ లాట్ టు ఇంప్రూవ్ ఓవరాల్ గా. కానీ నేను అనేది ఏంటంటే ఇది ఒక వాయిడ్ లో, ఒక కాంటెక్స్ట్ లో లక్ష్మీనారాయణ గారు అన్నారు ఇప్పుడు వచ్చే టైప్ ఆఫ్ లీడర్స్ ఎట్లా ఉన్నారు అని చెప్పి. మేబీ న్యూ జనరేషన్, అంతకుముందు ఓల్డ్ జనరేషన్ ఒక తిరిగా ఉండేది. ఒకే పార్టీ ఎక్కువగా రూల్ చేస్తున్నప్పుడు అందరూ కూడా ఇక ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్ కి అలవాటు పడేటప్పుడు ఒక తీరుగా ఉండొచ్చు గాక. ఇప్పుడు కాంగ్రెస్ కి మొట్టమొదటిసారిగా అసలు వారే ఎప్పటికీ రూల్ చేస్తారు, మధ్య మధ్యలో ఏదో 2 సంవత్సరాలు 1 సంవత్సరం వేరే వాళ్ళు వచ్చినా కూడా మనం ఊరికేనే తీసి పడేయచ్చు అనే సిచ్యువేషన్ కాకుండా నిజంగానే అసలు ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫ్రిక్షన్ గ్యారంటీగా ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏదో 3rd ప్లేస్ లో ఉన్న వాళ్ళని 4th ప్లేస్ లో ఉన్న వాళ్ళని మర్యాదగా మాట్లాడడం వేరు, కానీ వారు మనకి ఛాలెంజర్స్ అవుతున్నప్పుడు ఇక మొత్తము వాళ్ళు క్లాస్ బయటికి తీస్తారు అన్నట్టుగా. అవి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారిని పంపారని చూడండి. ఎగ్జాక్ట్లీ అండి, మనకి ఆపోజిషన్ ఉదారంగా మనం ఎప్పుడు బిహేవ్ చేస్తామంటే, అంటే నార్మల్ గా హ్యూమన్ సైకాలజీ ఇది. వాళ్ళు మనకి థ్రెట్ కాదనుకున్నంతసేపు ఉదారంగా చేస్తామండి. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మోడీ గారే ఉన్నారు, మోడీ గారి చరిత్ర మీ అందరికీ తెలిసిందే. మౌత్గా సౌదా గారు అని చెప్పి సోనియా గాంధీ గారు అన్న, దాని తర్వాత అక్కడ గుజరాత్ లో ఉన్నన్నిసేపు హౌండ్ చేసిన, దాని తర్వాత ఛాయ్ వాలా అని చెప్పి, అంటే ఎన్నో అసలు చెప్పుకుంటాడు. గొప్పగా మాట్లాడినట్టు మాట్లాడారా? లేదు, మా ఏఐసిసి ఇది నడుస్తుంది, బయట వచ్చి నువ్వు ఛాయ్ బండి పెట్టుకున్న టైప్ లో ఒక రకమైన ఇటు డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు, ఒక మనిషి గౌరవం లేదు. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, 3 టర్మ్స్ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయనను హౌండ్ చేసినంత విధంగా, ఆయనని ఇది చేసినంత విధంగా ఇంకెవ్వరిని ఇంతవరకు అయితే ఏ ప్రైమ్ మినిస్టర్ని కూడా, ఇంకే పార్టీ వారు కూడా, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అండి, విపి సింగ్ గారిని కూడా ఇన్ని మాటలు అన్నారో లేదో. అంటే ఈ విధంగా పర్సనల్ అక్యూజేషన్స్ తో పర్సనల్ అది చీపన్ చేసే విధంగా మీరు అదే ఆయన కరప్షన్ చేశాడనండి, ఇంకొకటనండి, చీపన్ చేసేలాగే పెద్దగా లేదు. ఆయన ఒక నీచ ఆలోచన విధానం ఉన్న మనిషి అని ప్రతిపక్షాలు అన్న సందర్భం నేను కాంగ్రెస్ లీడర్లు అన్నమేనండి ఇవన్నీ కూడా. అది ఎలక్షన్ల మూమెంట్ లో అంటేనే మళ్ళీ ఇక ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కి నష్టం చేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా వాపోయిన రోజులు ఉన్నాయి. నేను అట్లా అంటున్నాను. అయితే ఇంకొక విషయం అంటే ఇందులో ఆపోజిషన్ ఇంతకుముందు పుల్లారావు గారికి చెప్పినట్లుగా నేను గమనించాను, మర్చిపోయాను నిజంగానే. ఇప్పుడు అది మోడీ గారికి అవమానం కాదండి, మన ప్రజాస్వామ్యాన్ని మీరు ఒక పదవిలోకి ఒకరు వచ్చినప్పుడు మీరు అభినందనలు చెప్పడానికి మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇదేమీ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదండి. రామ్నాథ్ కోవింద్ గారినైనా లేకపోతే మన ముర్ము గారినైనా కానీ అట్లాగే ట్రీట్ చేశారు. ముర్ము గారిని సోనియా గాంధీ గారు తెలుసు కదా, వారికి ఉన్న గౌరవం వారికి ఉంది, సీనియర్ లీడర్ అన్న టైప్ లో. ఈవెన్ ఆపోజిషన్ లో కూడా చాలా మంది సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారు వేరు, సోనియా గాంధీ గారికి ఇస్తారు. ఆల్మోస్ట్ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కలిసిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళి వారు ఆరోగ్య దీనికోసం పరీక్షలకని విదేశాలకు వెళ్తున్న ముందు రోజు వెళ్ళి కలిసి వచ్చారు. అంటే ఈ ఎలిగేషన్ సురేష్ గారికి ఇవ్వకపోవడానికి కూడా ఆయన దళితుడని చెప్పి అయ్యో నేను దళితునానట్లేదు, నేను ఏమంటున్నానంటే అక్కడ 2 పార్టీల మధ్య అసలు నేను ఆ యాంగిలే తీసుకురావట్లేదండి. నేను అనేది ఏంటంటే ఆ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఏదైతే ఉంటుందో, ఆ మర్యాదలు ఏవైతే ఉంటాయో, మోడీ గారు యాజ్ అన్ ఇండివిజువల్ వేరు, యాజ్ అ ప్రధానమంత్రి వేరు. మన ప్రజాస్వామ్యం గెలిచింది అన్న భావన లేదు, అసలు మేము ఇది ఒప్పుకోము. అయితే నేను అనుకోవడం ఏంటంటే యాటిట్యూడ్ ఈవెన్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది, అది గ్యారంటీ కొనసాగుతుంది ఆపోజిషన్ నుంచి. మన కేసీఆర్ గారిది ఎట్లాగైతే యాటిట్యూడ్ ఉండేదో, మేము అధికారంలో ఉన్న వారితో పనిచేసి
దేశానికి మంచి జరిగే విధంగా చూస్తామనేది కాదు, మేము మెడలు వంచి పని చేపిస్తాము అన్న స్టాండ్ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారు అదే స్టాండ్ తీసుకున్నారు. మేము కేంద్రంతో కలిసి పనిచేసి తెలంగాణకి లబ్ధి చేకూరుస్తాం అనకుండా మేము మెడలు వంచి కేంద్రంతో పని చేపిస్తాము అనే యాటిట్యూడ్ లోపల ఏపీలో తెలుగుదేశం అయినా వైసీపీ అయినా గతంలో ఇక్కడ టీఆర్ఎస్ అయినా అంత అనుకుంటే నేను నిజంగానే చెప్తాను. బయటికి అట్లా అంటారే కానీ ఇందులో ఇప్పుడు కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది, ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాతనేమో అది కూడా నాటకమే అని అంటారు. ఇంపార్టెంట్ ప్రశ్న నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, సోమనాథ్ చటర్జీ గారు ఆస్తే సార్ వామపక్షాలు కావచ్చు, బీజేపీలో వాజ్పేయి గారు లాంటి వాళ్ళు కావచ్చు, కనీసం ఒక 4-5 అంటే అసలు పార్లమెంట్ సెషన్ మీద ఈ జనరేషన్కి ఆసక్తి కలగటానికి ఇప్పుడు ఎందుకు మగువ మొయిత్రా గారి పేరు చెప్పారంటే ఆమె మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను ఆమె సపోర్ట్ చేయట్లేదు. దాంట్లో ఒక పాయింట్ నేను మర్చిపోయాను. సో అలా మాట్లాడే రామ్మోహన్ నాయుడు గారు, ఒక నిమిషం, మహువా మొయిత్రా గారు, నేను నిజం చెప్పండి సార్, ఇప్పుడు ఇన్ని ఎన్నికలు అయ్యాయి కదా, ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు కూడా ఒడిశా ముఖ్యమంత్రి గారి గురించి అన్నారు. కానీ ఏ రాష్ట్రంలో చెప్పండి సార్, లక్ష్మీనారాయణ గారు, రాష్ట్రంలో అధికారము రాగానే ఎలక్షన్లు అయిపోగానే ప్రతిపక్షాల్లో హత్యలు, మానభంగాలు, సామూహిక మానభంగాలు ఎదుర్కోలేక ఆ రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళవలసిన అవసరం వస్తున్న రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. నేను చెప్తున్నాను, ఒడిశాలో ఈసారి ఇన్ని దశాబ్దాల తర్వాత బీజేపీ వచ్చింది కదా, ఏ బీజేడీ నాయకుడైనా, కార్యకర్త అయినా, లేకపోతే ప్రజలైనా, ఓటర్లైనా కానీ, వారి సపోర్టర్లైనా కానీ, సానుభూతి పరులైనా కానీ ఎవరైనా భయంతో వణికిపోవాల్సి జరుగుతుంది. ఈ రోజు మహువా మొయిత్రా గారి గురించి మాట్లాడతాము, వారు బాగానే మాట్లాడుతున్నారని లక్ష్మీనారాయణ గారు అన్నారు. కానీ నాకు అప్పుడు తట్టింది, అసలు వెస్ట్ బెంగాల్ జస్ట్ 10 seconds డిఎంకే ప్రభుత్వం వారు ఏం చేశారు తెలుసా, ఒక మేకకి తలకి అన్నమలై గారి ఫోటో పెట్టి దాన్ని రోడ్డు మధ్యలో నిలబెట్టి నరికారు, తల నరికారు. ఇట్లాంటివి ఇది చెప్పండి సార్, ఈ వాక్యూమ్ లో పనిచేస్తున్నాం సార్ మేము కూడా. ఆ మాత్రం గౌరవం ఇవ్వకుండా ఆ కల్చరే లేకుండా పోయింది. రైట్, మొత్తానికి 18వ లోక్సభ అయితే హాట్ గానే ప్రారంభమైంది. విమర్శలు, ప్రతి విమర్శలు మొదలవుతున్నాయి. ఇందులో సాంప్రదాయాలు తక్కువ పడతా ఉన్నాయి. గౌరవం, పరస్పర గౌరవించుకునేటువంటి పరిస్థితి కనపడకుండా పోతుంది. ఎటో ఒక వైపు కాస్త సంయమనం పాటించి కొంచెం హోందాతనాన్ని, కొంచెం పెద్దరికాన్ని, ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అలవాటు చేసుకోవటం, అది అధికార పక్షం చేసినా సరే, ప్రతిపక్షం చేసినా సరే ప్రజలు కోరుకుంటుంది అయితే సజావుగా సభలు జరగటం, విలువైనటువంటి గొప్ప ప్రసంగాలు కావాలి, విలువలతో వాల్యూస్తో పాటు డేటా పరిష్కారాలు అన్వేషించేదిగా ఈ సభ 18వ లోక్సభ జరగాలైతే ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రకంగా జరిపే బాధ్యత అటు అధికార పక్షం, ప్రతిపక్షం తీసుకుంటాయా, లేకపోతే రోడ్డు వీధి పోరాటంలాగే పార్లమెంటు మళ్ళా తిరిగి ఉండబోతున్నది కాలమే నిర్ణయించాలి. చర్చలో పాల్గొన్న కిషోర్ పోరెడ్డి గారికి, డాక్టర్ తులసిరెడ్డి గారికి, పెంటపాటి పుల్లారావు గారికి, లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.